క్రియేషన్ గురించి దెర్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎవల్యూషన్. హౌ డు వి కౌంటర్ టు దట్? క్రిస్టియన్ ఎవల్యూషనిస్టులు కూడా ఉంటారు. దేవుడు ఎవల్యూషన్ వెనకాల కారకుడుగా ఉండి చేస్తా వచ్చాడు అని, యంగ్ ఎర్త్ థియరీ అని, ఓల్డ్ ఎర్త్ థియరీ అని వేరే వేరే థియరీస్ ఉన్నాయి. అయితే ఎవల్యూషన్ అనేది కేవలము ఒక థియరీ అని అన్నప్పుడు అది మెజరబుల్ అయి ఉండాలి, ప్రూవబుల్ అయి ఉండాలి, లేకపోతే దానికి హిస్టారిక్ ప్రూఫ్స్ ఉండాలి. ఎవల్యూషన్ కి మూడు లేవు. ఎవల్యూషన్ ఇవాల్వ్ అవ్వడానికి యు నీడ్ అ స్ట్రాంగ్ రీజన్. ఏమంటారంటే ఎప్పుడో ఒక కాలంలో ఒక స్పేస్ లో ఒక మ్యాటర్ లో చేంజ్ వచ్చింది అని అంటారు. అయితే ఇక్కడ ఆ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది? సో వెన్ వి క్వశ్చన్ ఎవల్యూషన్ లాజికల్ గా కనిపించదు. 3 సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మనం ప్రూవ్ చేయగలిగింది. ఫస్ట్, మ్యాటర్ కి ఫస్ట్ స్పేస్ కి కాజ్ ఏంటి? రెండవది, నాన్ లివింగ్ థింగ్ లైఫ్ ని మనము ఎంత మంచి ఎన్వైరన్మెంట్ లో పెట్టినా పుడతాదా, పుట్టదో. మూడవది, డిజార్డర్ నుంచి ఆర్డర్ కి తనంతట తాను ఏది రాదో ఆర్డర్ నుంచి డిజార్డర్ కి వెళ్తాదేమో. సో ఎవల్యూషన్ అనేది గట్టిగా మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ లాజికల్.